వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. హైదరాబాద్‌కి అతి దగ్గరలో రీజనబుల్ ప్రైస్‌లో హైవే నుండి 2-3 కిలోమీటర్ల దూరము ఈ త్రిబుల్ ఆర్ మార్కింగ్ వేశారు కదా! ఈ మార్కింగ్‌కి 5-10 కిలోమీటర్ల దూరం ఔట్ సైడ్‌లో ఉన్న 3 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి. ఈ వ్యవసాయ భూమి గురించి మీరు క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి. ప్రాపర్టీ ఎక్కడుంటుంది? ప్రాపర్టీ ప్రైస్ ఎంత? ఈ చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ ఏంటి? అండ్ ఇంకోటేంటంటే హైదరాబాద్ నుండి రావాలనుకుంటే యాచారం మండల్ వస్తుందండి. సో, యాచారం మండల్ తర్వాతనే చింతపల్లి మండల్ వస్తుంది. ఇది చింతపల్లి మండల్ కిందకైతే ప్రాపర్టీ అవుతుంది. సో, యాచారం మండల్ దగ్గరైతే మనకు డెవలప్‌మెంట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఈ ఫ్యూచర్ సిటీ అని, స్మార్ట్ సిటీ అని, ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్ అని సో, ఈ ఏరియాలోనే ఉందనమాట. ఫ్రంట్ గేట్ వచ్చేసి కందుకూరు, శ్రీశైలం హైవేలో ఉంటుంది. బ్యాక్ గేట్ యాచారం మండలము. సో, ఇక్కడ ఉంటుందనమాట. సో, ఇవన్నీ డెవలప్‌మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి కేవలం ఒక 10, 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది. సో, ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం అయితే ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా 65,00,000కు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి. మీరు హైవేకి చూసుకోండి ఆల్మోస్ట్ కోట్లలో దాటిపోయింది. సో, ఇది దగ్గరలో ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్‌లో ఉంది. ఇప్పుడు మార్కెట్ లేదు కాబట్టి ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు. అండ్ కూర్చుంటే ఇంకా కూడా కొంతవరకు తగ్గే అవకాశం కూడా ఉంటుందండి. ఒకసారి ప్రాపర్టీ చూడండి. ప్రాపర్టీ చూస్తేనే ప్రాపర్టీ గురించి క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రాపర్టీ ఎలా ఉంది? ఈ చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ ఏంటి? అండ్ ఈ ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? సో, ఈ ప్రాపర్టీ మనం ఇప్పుడు కొంటే ఫ్యూచర్‌లో మనకేమైనా అడ్వాంటేజ్ ఉంటుందా? లేదా? ఇవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది మీకు తెలుస్తుందండి. అలాగే హైవే నుండి ఎంత దూరం అవుతుంది? హైదరాబాద్‌కి ఎంత దూరం అవుతుంది? ఇది కన్వీనియంట్ ఉందా? లేదా? ఇవన్నీ విజిట్ చేస్తేనే క్లియర్‌గా అర్థమవుతుందండి. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా కనబడతారు. వాళ్ళని కూడా అడగొచ్చు. ప్రాపర్టీ కొనాలా? వద్దా? ఎందుకంటే ప్రాపర్టీ కొనే ముందు ఎవ్రీథింగ్ డీటెయిల్‌గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి కాల్ చేశారనుకోండి, ఈ ప్రాపర్టీకి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. ఒకవేళ చూస్తా అండ్ ఈ ప్రాపర్టీ వాళ్ళతో మాట్లాడదామన్నా గానీ దగ్గరుండి ప్రాపర్టీ చూపించి, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని, డైరెక్ట్‌గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేసామండి. అండ్ ఈ ప్రాపర్టీ డైరెక్ట్ బీటీ రోడ్‌కి ఉంటుందండి. విలేజ్ టు విలేజ్ డామర్ రోడ్స్ ఉంటాయి చూడండి. ఆ డామర్ రోడ్‌కే ఉంటుంది. సో, ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయవచ్చు. అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలైతే దొరుకుతుంది. సో, మీకు హైవేకి దగ్గరలో కావాలన్నా దొరుకుతుంది. హైవే నుండి కొంచెం దూరం వెళ్ళినా కొంచెం తక్కువ రేట్‌లో కావాలన్నా దొరుకుతుందండి. ఈ ఏరియాలో మినిమమ్ 50,00,000, 45,00,000లో కూడా దొరుకుతాయి. బట్ కొంచెం లోపలికెళ్ళాలి. నక్ష రోడ్‌కి అలాంటి రోడ్‌కెళ్తే ఆ ప్రైస్‌లో దొరికే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంకా తక్కువ రేట్‌లో కావాలి అనుకుంటే కొంచెం దూరం వెళ్ళాలండి. అంటే హైదరాబాద్ నుండి ఆల్మోస్ట్ 100 ప్లేస్ వెళ్ళామనుకోండి. మినిమమ్ 25,00,000, 20,00,000లో కూడా ప్రాపర్టీస్ దొరికే అవకాశం కూడా ఉంటుంది. సో, అలాంటి ప్రాపర్టీస్ కూడా కావాలంటే మా దగ్గర మీరొచ్చినప్పుడు మీకెలా కావాలంటే అలా ప్రాపర్టీ చూపించి పంపించే బాధ్యత మాదండి. సో, థాంక్ యూ.